1717 17 17 అయినా కానీ 5 సింగిల్ డిజిట్ 2 సింగిల్ డిజిట్ 2 నెక్స్ట్ 3131 31 ఏంటి ఎవరు సప్పుడు చేయట్లే ఎవరు చూస్తున్నారా మీరు అసలు 34 ఒకటి 2 3 ఇదేంటి 3 బెత్తలా 3 బెత్తలు 3 జానాలు ఓకే 3 జానాలు ఓకే మీరు పక్కకి తీసుకోండి 1 2 3 రెండేళ్ళు ఓకే రజనీకాంత్కి గిఫ్ట్ నెక్స్ట్ వచ్చేసి సో ఎవరు ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నారు కౌంట్ చేసుకోండి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అన్ని అమ్మ 9 వేసుకున్నారు పేరు ప్రేమలోనే 9 అంట లతాంటి ఓకే బ్యాంగిల్స్ లెక్క వేసుకున్నారు కదా రెడ్ కలర్ ఎవరికి వేసుకొచ్చారు రెడ్ సౌండ్ వేసుకోండి ఎక్కువ మీరేమి 8 ఇంకెక్కువ 12 కంటే ఎక్కువ ఓన్లీ రెడ్ మాత్రమే 12 రజనీ ఆంటీ మళ్ళీ చాక్లెట్ అయితే ఈ ఆంటీకి 8 రెడ్డే సరే అలంకారంకి వచ్చాం కాబట్టి అలంకారం మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాము ఎవరు ఎక్కువ గొలుసులు వేసుకొస్తారు గొలుసులు అంటే ఇంకా ఫ్యాన్సీ అన్ని మంగళసూత్రంతో సహా నల్లపూస ఏమేమి ఎక్కువ వేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ వాళ్ళు మెడలో గొలుసులు వేసుకొస్తారు ఎవరైనా అందరికుంటుంది
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. గ్రీన్ హిల్స్ కాలనీ అభ్యుదయ మహిళా మండలి మేము ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకున్నాము. దానికి ప్రెసిడెంట్గా మా పుష్పలతక్క ఉంటున్నది, నేను చైర్మన్గా. ఇది ఎందుకంటే మేము 2 సంవత్సరాల నుంచి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మాకు ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ మేము మహిళా మండలి చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ఎత్తున అది మా పుష్పలతక్క కృషి చాలా ఉన్నది ఇందులో. ఎందుకంటే కాలనీ మహిళలను ఇప్పుడు కాదు, మేమిద్దరం కలిసి ఒక 20 years నుంచి ఇళ్లల్లో ఉన్న మహిళలను బయటకు తీసుకొచ్చి ప్రతి ప్రోగ్రాం మా ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తూ వాళ్ళను ఒక తాటి మీద తీసుకొస్తున్నాం. ఎందుకంటే అమ్మ మన మహిళలం ఎంతసేపు ఇళ్లల్లో ఉంటే ఎట్లయితుంది. ఇవాళ ఒక నిర్మలా సీతారామన్ అనేది మన భారతదేశంలో ఆమె ఒక పెద్ద మహిళ కాబట్టి అలాంటి వాళ్ళం మేము కూడా బయటికి రావాలి, మీరు కూడా రావాలమ్మా అని చెప్తూ చాలామంది మహిళలను గ్రీన్ హిల్స్ కాలనీలో మా ఛాయాశక్తుల అందులోటి పుష్పలతక్క నాకంటే ముందు నుంచి కూడా తను పెద్ద మనిషి తరహాగా ఆమె వెనకాల నేను ఎవరు ఏది అనుకోనియండి అనుకున్నా సరే అంటనే ఉన్నారు, మేము చేస్తూనే ఉన్నాం, వెనకాల గుంజుతూనే ఉన్నారు గుంజేటోళ్ళు. ఈ అభ్యుదయ మహిళా మండలి ఏర్పడ్డాక మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవాలి, ఒక పెద్ద సంకటంతో చేస్తుంది మా అక్క. దాన్ని సక్సెస్ చేసిండ్రు మా కాలనీ మహిళలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, శిరస్సు వంచి వాళ్ళకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అందరూ మాకన్నా చిన్నవాళ్ళే, మాకు అందరూ కాలనీ అసోసియేషన్ మగవాళ్ళది కూడా సపోర్ట్ ఉంది వెనకాల, లేదని కాదు. సరే వాళ్ళ ఉన్నా కూడా అక్కది మాత్రం 100% పుష్పలతక్క దీనికి సహకరించింది. మేమందరం ముందుకున్నాం. అక్కకు ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం, ఎందుకంటే తనకు చిన్నదాన్ని కాబట్టి. ఫస్ట్ మహిళా మండలి ఏర్పరచుకున్నప్పుడు 2014 నుంచి మహిళా మండలి ఏర్పరచుకున్నాము. అభ్యుదయ పెట్టినాం పేరు కూడా, అభ్యుదయ మహిళా మండలి అని పెట్టుకున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు 3 టర్ములు మేము మహిళా మండలి ప్రెసిడెంట్గా చేస్తున్నాము. 3 టర్ములు మా శైలజ గారు కూడా సెక్రటరీగా ఉన్నాము. మేము చాలా సపోర్ట్ చేశారు. వారం రోజుల నుంచి దీని ప్రోగ్రాము మేము సక్సెస్ చేసుకోవాలని చాలా గ్రాండ్గా చేసుకున్నాం. సబితేంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము, ఆమెను కూడా పిలుచుకున్నాము. మేము ఆమెను చూసి చాలా వరకు నేర్చుకుంటాం. సబితేంద్రారెడ్డి అంతటా వాళ్ళం కాము మేము, కానీ ఆమె అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి అంత సౌమ్యంగా అంత పద్ధతిగా ఉండాలని, మాకు అలాంటిది రావాలని కోరుకుంటున్నాం. మా మహిళా మండలి ఏర్పరచుకుంటాను కూడా మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఉన్నారు, మాకు అన్ని తీరులా ఆదుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నాము, చాలా బాగున్నది. నమస్కారాలు. పాషాణం సురేందర్ రెడ్డి గారికి అభ్యుదయ మహిళా మండలి కమిటీ నూతన కమిటీ తరపున చిరు సత్కారం. అందరూ కూడా కమిటీ మెంబర్స్, బాడీ మెంబర్స్ అందరూ కూడా రావాలి స్టేజ్ దగ్గరికి. అభ్యుదయ మహిళా మండలి ఏర్పాటు చేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఏదంటే కాలనీలో వస్తే కాలనీ అసోసియేషన్లో కూడా కాలనీ అసోసియేషన్లో కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన సందర్భాలు లేవు.
ఈరోజు చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. మీ అందరికీ ముందుగా ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ కూడడం, ఈ అభ్యుదయ మహిళా మండలిని ఇంత పెద్ద ఎత్తున రన్నింగ్ చేసుకోవడం, దీనికి అధ్యక్షులు కానీ, చైర్మన్ గారు కానీ, మిగతా సభ్యులు కానీ అందరూ సహకరించుకొని ఇలాగే ఎల్లకాలం కొనసాగాలి మన కాలనీలో ఈ మహిళా మండలి అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా మా యొక్క సలహాలు సూచనలు అదేవిధంగా ఏ విధమైనటువంటి సహకారమైనా కూడా అందించడానికి మేము ముందుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయాకర్ రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా మా మహిళలందరూ కోరుతున్నారండి. తప్పకుండా మాట్లాడాలి మీరు. ఇంకా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం చెప్తున్నాం. ఈరోజు మహిళలు ఇంత మన పెద్దగా వచ్చి మన కాలనీలో ఇంత జయప్రదం చేస్తున్నందుకు వారికి చాలా థ్యాంక్స్. మేడం గారు ఇంకా మనకు 6 గంటలకు టైం ఇచ్చారు. ఓపికతోటి మీరు ఉండి ఇంత కూడా ఇంకా ఉంటుందంటే చాలా మీ యొక్క శక్తికి ఆ ఒక సాధనానికి ఎంతో ధన్యవాదాలు. ఇలాగే మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా కూడా చేసుకోవాలని మా కాలనీ తరపు నుంచి మేమందరం మీకు పిల్లవేళ్ళ సహకరిస్తాం. ఏదున్నా మా దగ్గర దృష్టికి తీసుకొస్తే మేము ఫస్ట్ ఉండేది మేమే. మీకు దాని గురించి మీకు ఎలాంటి చింత లేదు. మీకు ఏడికి రమ్మన్నా ఏడికి ఏమన్నా మహిళలతో పాటు మేము మీకు అండగా ఉంటాం. కాబట్టిగా ఇలాగే మీ మహిళల ఐక్యత ఎప్పుడైనా ఉండాలి. ఎందుకంటే మీ మహిళలే దేశానికి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 33%, 33% రాబోతుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మీరు ముందుంటేనే. అందరికీ ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యుల్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. శ్రీమతి సిహెచ్ శైలజ గారు, చైర్మన్ గారు. ఉండండి ఆంటీ. తర్వాత శ్రీమతి పుష్పలత గారు, ప్రెసిడెంట్, అధ్యక్షురాలు. మీ యొక్క కరతాల ధ్వనులతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. బాగా గట్టిగా కొట్టాలి ప్లీజ్. మీకు కూడా ఎక్సర్సైజ్ తెలుసా? చప్పట్లు కొట్టడం మంచి ఎక్సర్సైజ్. జనరల్ సెక్రటరీ శ్రీమతి అర్చనారెడ్డి గారు. కృష్ణవేణి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, ట్రెజరర్, కోశాధికారి. మనకి ఏ అవసరం ఉన్నా తనే ఇస్తారు డబ్బులు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి గీతా గారు. ఎక్కడున్నా రావాలి. రబ్బా. శ్రీమతి పి విజయలక్ష్మి గారు, వైస్ ప్రెసిడెంట్. విజయలక్ష్మి గారు. జాయింట్ సెక్రటరీ వై అరుణ గారు. తర్వాత పేరు చెప్తా కానీ గట్టి కొట్టాలి. లేకపోతే నేను ఊకోను. ఎస్ మాధురి, నేనే. నెక్స్ట్ కల్చరల్ సెక్రటరీస్ టి వైశాలి గారు. రావాలి. నిలబడి కూర్చొని కాదు, నిలబడాలి. రావాలి ఇక్కడికి. నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ అండి. జాయింట్ సెక్రటరీ వై అరుణ గారు చెప్పాను. తర్వాత నేనే గట్టి కొట్టాలని చెప్పాను. టి వైశాలి గారు వచ్చేళ్ళారా? ఏమంత మెరుపుతీగా. బి అన్నపూర్ణ గారు. ఎక్కడ? తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ధనలక్ష్మి గారు. రాలేదా? ఓకే. నెక్స్ట్ శ్రీమతి సౌమ్యారెడ్డి గారు. నేనే గట్టిగా చేయొద్దబ్బా, ఎగురు ఒకసారి. అడ్వైజర్స్ కమిటీలో దయచేసి నేను పిలిచిన పేర్లు ఒకసారి నిలబడండి ప్లీజ్. అందరికి తెలియాలి కదా ఎవరేంటనేది. డి సుజాత గారు. రాలేదా? డి సుజాత గారు. కె స్వర్ణలత గారు. ఒకసారి చప్పట్ల బాగా ఊరికే చెప్తారేంటి? ఆంటీ ఈరోజు డిన్నర్ క్యాన్సిల్. నెక్స్ట్ స్వర్ణ గారు. ఇక్కడ ఇనిషియల్ లేదబ్బా, ఇనిషియల్ లేదు. ఎస్ మంజుల గారు. ప్రసన్న గారు. ఓకే. వసంత, కే వసంత గారు. ఓకే.
ఎస్ రాజకుమారి గారు, ఎస్ రాజకుమారి. కె అమిత గారు లేవండి, కె అమిత గారు. ప్రేమలత గారు. ఈసీ మెంబర్స్ డి రజిత గారు, డి రజిత. రజని, రమణి, కె రమణి గారు. సరిత, సరిత గారు. విమల గారు. అబ్సెంటీస్ వీళ్ళంతా అటెండెన్స్ తీసుకున్నట్టే ఉంది నాకైతే. నవనీత గారు, నవనీత. లేవండి లేవండి. విమల గారు ఓసారి ఇలా అనండి అంతే. సరిత గారు, సరిత గారు ఎవరు? రండి ఒకసారి, రండి. ఇలా అనండి అబ్బా, ఇలా అనండి ఒకసారి అందరు. ఓకే. నవనీత, శ్రీమతి నవనీత. ఓకే, చూడండి అబ్బా ఒకసారి, గుర్తుపట్టాలి కదా అందరం. అందరూ ఒక్కసారి ఇక్కడికి వచ్చిపోతే అయిపోయారు. సునీతారెడ్డి, బి సునీతారెడ్డి. ఓకే. కళ్యాణి గారు, కళ్యాణి గారు. సత్యవతి గారు, శ్రీమతి సత్యవతి గారు. ఓకే. కె సురేఖ గారు, కె సురేఖ. రేగట్టె నిర్మల గారు అడ్వైజర్ కమిటీలో మెంబర్ అండి, రేగట్టె నిర్మల గారు. వీళ్ళందరూ కూడా అభ్యుదయ మహిళా మండలి బాడీ మెంబర్స్. అందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా తమ వంతు బాధ్యతగా అందుబాటులో ఉండి చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారికి అందరికీ మన యొక్క సహాయ సహకారాలని ఎల్లవెల్లా అందజేయాలని, అంటే వీళ్ళే చేయాలని ఏం కాదు, అందరం కూడా చేసి మన యొక్క కార్యక్రమాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ఎవరు ఇట్లా చూపించకుండా దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు నూతన కార్యవర్గ కమిటీలో ప్రెసిడెంట్ గారైనటువంటి పుష్పలత గారిని మనందరిని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆంటీ మాట్లాడండి. అందరికీ నమస్కారాలు. ఇలానే చాలా చక్కగా అందరం ఎప్పుడు వచ్చి ప్రతి ప్రోగ్రాం చేసుకున్నాము. మన మహిళా మండలి కొత్తగా ఏర్పడ్డందుకు మనం ఉమెన్స్ డే చాలా చక్కగా జరుపుకున్నాము. మన మేడం గారు వస్తారని ఇంకా రాలేదంటే, ఆమె రావద్దని రాలేదు. అసెంబ్లీకి వెళ్ళి వేరే మీటింగ్ ఉంది ఆమెకు, అంటే వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ మీటింగ్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కేసీఆర్ అయితే వాళ్ళందరితో మీటింగ్ ఉంది కాబట్టి రాలేకపోయింది. మనకు శ్రీనివాస్ పియ్య గారు చెప్పారు, అమ్మ 5 నిమిషాలు ఆగమని చెప్పారు, అసెంబ్లీకి వెళ్ళి వస్తాదేమని. అయితే ఇక్కడికి వెళ్ళి వేరే మీటింగ్కి వెళ్ళారు కాబట్టి రాత్రి 1-2 కూడా అవుతుందట వాళ్ళకు, అందుకోసం రాలేకపోతున్నామని చెప్పారు. అందుకే మన మేడం గారు రాలేదు. ఇంకొకసారి మన మహిళా మండలికి ఇస్తాము. చదువుతాను అక్కడ ఏమేమి ఉన్నాయి ఇచ్చేసి ఫస్ట్ ఒకసారి, సెకండ్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే. మన మేడం గారు అంటే సబితా ఇంద్రారెడ్డి గారు, అందరికి తెలుసు కదా మన మేడం అంటే ఏమో. సబితా ఇంద్రారెడ్డి గారు మన గురించి వస్తుంది, మనకు అన్ని చేస్తుంది ఆమె తప్పకుండా. మనం ఎప్పుడు ఇట్లనే చేస్తున్నాం. నెక్స్ట్ మనకు ఉగాది పంచాంగ శ్రవణం ఉంది. మనం మహిళలు చాలా ఎత్తున పెద్ద ఎత్తున మనకు ఆధారయ్యి మనం పంచాంగ శ్రవణం కూడా జరుపుకున్నాం. తర్వాత శ్రీరామనవమి ఉంది, రాములవారి కళ్యాణం, అది కూడా చాలా చక్కగా అందరం వచ్చి మంచిగా రాములవారి కళ్యాణం చేసుకుందాం. మనం అందరం ఎప్పుడు ఏమేమి ఆటల పోటీలు పెట్టుకున్నాం, అవన్నీ బోనాలు చేసుకున్నాం, ఇవన్నీ వేరే మీకు అందరూ తెలిసిందే. ఇప్పటికి నేను 3వ సారి ప్రెసిడెంట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు నేనే ప్రెసిడెంట్ని. ఒక్కసారి మాత్రం నేను లేనప్పుడు మన మొత్తము ఒక 20 ఏళ్ల సంది నలుగురే, అంటే ఒక మధ్యలో ఉన్నది, అన్నీ నేనే ప్రెసిడెంట్ని. శైలజ గారు ఎప్పుడు చైర్మనే, కాకపోతే వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ కొంచెం మారారు. అంటే గీత గారు ఎప్పుడు మారలేదు. గీత గారు ఉన్నది, మన విజయలక్ష్మి కూడా ఎప్పుడు ఉంటున్నది ఇక్కడ. ఇప్పుడు కొత్త కార్యవర్గం కొత్త వాళ్ళని పెట్టుకున్నాం. ఎందుకంటే అందరికి ఉత్సాహంగా చాలా బాగుండాలి, అందరం కలిసిమెలిసి చేసుకోవాలని. ఎప్పుడు పాత వాళ్ళవే కాకుండా ఏంటంటే మమ్మల్ని ఏదో ఉండండి అని ప్రోత్సాహంగా పెట్టుకున్నారు కాబట్టి ఉన్నాం. మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించి చాలా చక్కగా ఏ ప్రోగ్రాం అయినా రావాలి.
ఇక మేము మెసేజ్లు పెడుతున్నాం, చూడండి రండి విసుక్కోకుండా. ఆంటీ ఏంది ఇలా మెసేజ్లు పెడుతుంది అనుకోకండి. అందరూ నా అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. చిన్నవాళ్ళు నా బిడ్డల లెక్క భావిస్తాను, పెద్దవాళ్ళు మా అక్కల లెక్క భావిస్తాను, మా చెల్లెల లెక్క భావిస్తాను. ఎప్పుడైనా నేను వేరే తిరిగి ఎవరిని అనను, మాట్లాడను. ఇది మాత్రం మీరు గ్రహించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరెవరో చెప్తుంటారు, ఎందుకంటే పుష్పలత గారు కానీ మీరు నా గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరేం మాట్లాడరు అని నాకు తెలుసు. చాలా చక్కగా అందరం హాజరై చక్కగా జరుపుకుందాం. మనము గేమ్స్ పెట్టుకున్నాము 2 రోజులు. ఆ గేమ్స్ కూడా గెలిచిన వాళ్ళకి అందరికి గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా చైర్మన్ గారు మాట్లాడతారు. ఒకసారి ఇంతమంది అందరూ హాజరైనందుకు ధన్యవాదాలు. తప్పకుండా రాగలరని చాలా చాలా థ్యాంక్స్ అమ్మ అందరికీ. థ్యాంక్ యూ అండి. ఇంతమందిని సమీకృతం చేసి ఇంతమంది వచ్చి అందరం కూడా చాలా హ్యాపీగా, ఇది నిజంగా ఇంత ఘనంగా జరిగినటువంటి ఉమెన్స్ డేగే అనుకుంటాను నేను, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ముందు కాలంలో ఇంకా ఘనంగా మనం నిర్వహించుకోవడానికి అందరం కూడా కలిసి చేద్దామని కోరుకుంటున్నాను. తర్వాత అభ్యుదయ మహిళా మండలి చైర్మన్ గారు శ్రీమతి శైలజ గారిని కూడా మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆమె చేయండి. అందరికీ అభ్యుదయ మహిళా మండలి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, ఏంటంటే పుష్పలత అక్క నేనంటే ఈ వారం రోజుల నుంచి నాకు కొంచెం పిల్లలు ఉండబట్టి నేను రాలేకపోయినా, అక్కయ్య తన ఒక్క భుజాల మీద వేసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేసింది. ముందు హ్యాట్సప్ చెప్పండి. సమయం చాలా అయిపోయింది కాబట్టి వేరే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మనం మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే, రష్యా దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు ఒకరోజు మాకు సెలవు ప్రకటించండి అని వాళ్ళ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఐక్యరాజ్య సమితి అప్పుడు ఒప్పుకొని ప్రపంచ దేశాలందరికీ కూడా మార్చి 8న తప్పకుండా మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించినప్పటి నుంచి 1975లో అప్పుడు ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. అప్పటి నుంచి మన దేశాలు కాదు, ప్రతి దేశంలో మహిళా దినోత్సవాలు చేసుకుంటారు. మన భారతదేశంలో మన జిల్లాలలో కొంచెం వెనకబడి ఉన్నాం కాబట్టి లేటుగా చేసుకుంటున్నాం. అయినా సరే గొప్పగానే చేసుకుంటున్నాం. మా పుష్పలత వాళ్ళు ఉంటే ప్రతిసారి ఇట్లనే చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మీ సహాయ సహకారాలు మాత్రం ప్రతి పండుగ కావాలి. ఎందుకంటే అక్కయ్య చాలా కష్టపడ్డది వారం రోజుల నుంచి, నేనైతే లేను. ఎందుకంటారా, తనొక్కతే, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను రాలేకపోయినా. దానికి మీరు అందరు క్షమించండి. ఎందుకంటే శైలజ అంటే ఎందుకు రావట్లేదు అని అన్నారట. నన్ను పుష్పలత అక్క రమ్మని లేదు, నేను రాలేదు. అలిగిన అక్క మీద జోకేస్తున్నా పాపం, అది కాదు. అవలేదు, నేను సమ్మక్క సార్ అక్క అని మమ్మల్ని 20 ఏళ్ళ నుంచి పెట్టిరు. ఇంకా ఆ పేరు మేము ఉన్నంత వరకు అట్లా ఉంచుకోవాలని అనుకుంటున్నాం. అందులో మీ సహాయ సహకారాలు మాత్రం మా ఇద్దరికి ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మీ అందరికి శిరస్సు ఉంచి తల ఉంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇంత గొప్పగా మీరు సహకారం ఇచ్చినందుకు, పిలువంగానే ఇంతమంది వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందులో మనకు కాలనీ అసోసియేషన్ పెద్దల తరఫున మనందరికి సహాయం చేస్తారంటున్నారు కాబట్టి మనం ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేయాలనుకున్నా కాలనీ అసోసియేషన్ తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ సహాయకారాలు ఉండాలని. అందులో దయాకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దయాకర్ మాకు ఏమైనా తిట్టినా కొట్టినా చేసినా ఇక ఏందమ్మా ఇళ్ళలోనే ఉంటారా, ఇక రానమ్మా చేయరానమ్మా అని ఇక ఆయన మాకు కోర్టు కేసు ఉంది. ఆయన మొదలు పెడితే ఇక మేము చచ్చిపోతున్నాం ఆయనతోటి. ఇంకా ఉంది ఆయనతోటి. మనం ఆయన సహకరించాలి మా అందరికి. దయాకర్ సారీ ఏమనుకోకు, ఎందుకంటే నేను నీతో జోకులు వేస్తా కదా. పెద్దరాయుడే, నేను చిన్నరాయుడు, ఆ పెద్దరాయుడు ఆయన. థ్యాంక్ యూ అమ్మ. కేక్ కట్ చేసినాక ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. 1918వ సంవత్సరం ఇప్పుడు కాదు, మహిళా దినోత్సవం అనేది జరుపుకునే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1918వ సంవత్సరంలో యుఎస్లో ఆడవాళ్ళకు కూడా పురుషులతో అక్కడ, ఎందుకంటే ఆడవాళ్ళకి వేతనం అంటే మీన్స్ శాలరీ చాలా తక్కువగా ఉండేది. మనము అంతే పని చేస్తున్నాము, వాళ్ళకంటే రెట్టింపు ఉత్సాహంతో సమర్థవంతంగా చేస్తున్నప్పటికీ కూడా శాలరీస్లో వ్యత్యాసం ఉంది. కాబట్టి మనం దీన్ని ఎట్లయినా ఎదిరించాలి అని చెప్పేసి యుఎస్లో మొదలైనటువంటి ఉద్యమం అది. దాని తర్వాత అందరూ కూడా అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేసినాయి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మేడే అని జరుపుకుంటారు కదా, ప్రపంచ కార్మిక దినోత్సవం అని మేడే జరుపుకుంటారు కదా. సో అట్లా కార్మిక దినోత్సవం కాకుండా ఉమెన్స్ కూడా ఒక డే అనేది ఉండాలి, దానికి సంబంధించి ఒక సెలవు ప్రకటించాలని చెప్పినప్పుడు అన్ని ఐక్యరాజ్య సమితిలో మొత్తం అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఉమెన్స్ డేని, అంటే ఆ ఉద్యమం స్టార్ట్ అయింది March 8, 1918లో స్టార్ట్ అయింది అది. సో ఆ డేనే ఉమెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుంచి అప్పుడైతే హాలిడే ఏమి ఇవ్వకపోయేది,
బట్ 75 నుంచి 1975 నుంచి హాలిడే డిక్లేర్ చేసింది, కానీ అప్పుడు కూడా పెద్దగా ఎవరు ఇవ్వకపోతుండే. ఈ 20 ఇయర్స్ నుంచి మాత్రము ఉమెన్స్ డే అనేది అవేర్నెస్ బాగా వచ్చింది ఉమెన్స్లో. ఖచ్చితంగా ఆ రోజు ఏ ఎంప్లాయ్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ రోజు హాలిడే సెలవుని ప్రకటించడం జరిగింది. అంటే మనకు కూడా ఒక గుర్తింపు వచ్చింది అన్నమాట ఆ రోజు మార్చి 8. అయితే చిన్న విన్నపం అండి చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ గారికి, ఈ ఉమెన్స్ డేని మనం మార్చి 8నే ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? ఇదే కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి దీనికంటే ముందే మనము గేమ్స్ అవన్నీ చేసుకొని అదే రోజు మార్చి 8 రోజే ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు అండి. కానీ ఏంటంటే 8 అనేది మనకు ప్రత్యేకంగా ప్రకటించారు కాబట్టి ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి ఆలోచించండి. దాని ముందు నుంచే గేమ్స్ స్టార్ట్ చేసుకొని ఒక 1 వీక్ నుంచి ఇంకా ఇంతకంటే గ్రాండ్గా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం అలాగే చేద్దాం. ఇప్పుడు అభ్యుదయ మహిళా మండలి జనరల్ సెక్రటరీ గారు శ్రీమతి అర్చన గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన పెద్దలకి, ప్రియమైన మిత్రులందరికీ నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైనది చాలా ఆనందంగా ఉంది. మనం మహిళలంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. మనం మహిళలం అంటే ఒక శక్తిలాగా ఉండాలి. మనం అందరం ఐక్యంగా ఉండి అన్నీ సాధించేటట్టు ముందుకు వెళ్ళాలి. ఓకే, సరే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనం నిర్వహించుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి గేమ్స్, వారం రోజులుగా నిర్వహించుకున్నటువంటి గేమ్స్కి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఇప్పుడు లిస్ట్ నా దగ్గరే ఉంది. మీరు దయచేసి ప్రైజ్ తీసుకుంటున్నప్పుడు ఎంకరేజ్ చేయండి ప్లీజ్. పల్సెస్ గేమ్ ఫస్ట్ నిర్వహించుకున్నటువంటి గేమ్ పల్సెస్ గేమ్. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ సురేఖ గారు పుష్పలత గారిచే ప్రధానోత్సవం జరుగుతుంది. పుష్పలత గారు మరియు శైలజ గారిచే మధ్యలో నిలబడండి. సెకండ్ ప్రైజ్ విమల గారు రావాలి. సెకండ్ ప్రైజ్ విమల గారు. సెకండ్ బ్లాక్ బీట్స్ గేమ్ ఫస్ట్ ప్రైజ్ మాలతి గారు. సెకండ్ ప్రైజ్ నవనీత గారు. ఫస్ట్ ప్రైజ్ మాలతి గారు, సెకండ్ ప్రైజ్ నవనీత గారు. పిన్స్ గేమ్ ఫస్ట్ ప్రైజ్ కేక్ కృష్ణవేణి గారు. బై తొండి కమిటీ మెంబర్లు ఆడతారు. ధనలక్ష్మి గారు లేరా? ధనలక్ష్మి గారి ప్లేస్లో సౌమ్య గారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మా ప్రైజ్ని. నెక్స్ట్ కాయిన్స్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ స్వర్ణలత గారు. ఏమబ్బా గట్టిగా. సెకండ్ ప్రైజ్ అమిత గారు. వాటర్ గ్లాస్ గేమ్ ఆబ్సెంట్ వీళ్ళు పిల్లలే ఇంకా. ఫస్ట్ ప్రైజ్ వైశాలి గారు. సెకండ్ ప్రైజ్ మమత గారు. ఒక్క నిమిషము. మన యోగా టీచరు, థ్యాంక్ యూ అండి, వైశాలి గారు యోగా టీచరు. ఆల్రెడీ పాపలు చెప్తున్నది, మార్నింగ్ కూడా చెప్తుందంట, ఈవినింగ్ కూడా చెప్తుంది. అందరూ యోగాకి వెళ్ళే వాళ్ళు ఆరోగ్యాలు బాగుంచుకోవాలి, మంచిగా ఉండాలి, పెట్టుగా ఉండాలి అనుకున్న వాళ్ళు యోగా నేర్చుకుని మా యోగా టీచర్ చాలా బెస్ట్గా చెప్తుంది, మంచిగా చెప్తుంది. అందరూ వెళ్ళండి. అదంతా ఆంటీ బ్లెస్సింగ్ వల్లనే వచ్చింది నాకు ఈ యోగా టీచర్. థ్యాంక్ యూ ఆంటీ. అందరికీ ఇక్కడ మహిళా మండలి తరఫున యోగా మీరు కూడా క్లాస్ పెట్టాలి. షూర్ తప్పకుండా. అదే అంటున్నా. నెక్స్ట్ తంబోలా గేమ్
నిర్మల గారు ఫస్ట్ ప్రైజ్. నిర్మల అండి గట్టిగా రావాలి. ఫస్ట్. సత్యవతి గారు సెకండ్ ప్రైజ్. సత్యవతి గారు. మ్యూజికల్ చైర్స్. ఓకే, మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ ప్రైజ్ శోభ గారు, సెకండ్ ప్రైజ్ సునీత గారు. చెప్పి ఆటకు వస్తుందా అండి ఇలా? సునీల క్లాప్స్ కొట్టవా? ఏందమ్మా కూర్చున్నా ఊకనే కూడా. సునీత గారు సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ శోభ గారు. నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్. ఇదైతే కొంచెం తొండిగా ఆడిరబ్బా, నాకైతే తెలిసి. చెప్తా అండి, ఆగండి అండి. శ్రావ్య గారు ఫస్ట్ ప్రైజ్, లావణ్య సెకండ్ ప్రైజ్. లావణ్య. శ్రావ్య గారు ఫస్ట్ ప్రైజ్, లావణ్య సెకండ్ ప్రైజ్. రామ్మా. టీ గ్లాస్ గేమ్లో గీత గారు ఫస్ట్ ప్రైజ్. వచ్చిన గీత ఏడును. రమణి గారు సెకండ్ ప్రైజ్. తర్వాత వుడెన్ బ్లాక్స్ గేమ్లో సునీల గారు ఫస్ట్ ప్రైజ్. అన్నపూర్ణ గారు సెకండ్ ప్రైజ్. చాలా ఉత్సాహంగా పాల్గొని ప్రైజులు పొందిన అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కటింగ్ చేయాల్సిందిగా గ్రీన్ హిల్స్ కాలనీ మహిళల తరఫున అందరి తరఫున కోరుతున్నాం. కానీ నాడు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి అందరూ. హ్యాపీ ఉమెన్స్ డే చెప్పండి అబ్బా గట్టిగా. ఒకటి ఒక వేసుకోండి. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఓ అంటే వేసుకోండి. ఒక్కసారి అందరూ గట్టిగా. చాలా అద్భుతమైన అరుదైన దృశ్యం ఇక్కడ జరుగుతుంది. అందరు చూడండి. అద్భుతమైన సంఘటన ఇక్కడ జరుగుతుంది. శైలజ అంటే పుష్పలత అంటే ఇద్దరు ఒకరు హక్ చేసుకుంటూ వెళ్ళుకోమని.